హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల భారత నౌకాదళంలోనికి చేరిన 2 అత్యాధునిక నౌకల పేర్లు ఏమిటి? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ తెలుసు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. వీడియోని లైక్ చేయండి, ఎక్కువ వరకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇటీవల భారత నౌకాదళంలోనికి చేరిన 2 అత్యాధునిక నౌకల పేర్లు ఏమిటి? ఏ ఐఎన్ఎస్ అగ్రే, బి ఐఎన్ఎస్ అక్షయ్, సి ఐఎన్ఎస్ విక్రమ్, డి ఆప్షన్ ఏ అండ్ బి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆప్షన్ ఏ, బి. ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్ తీర ప్రాంతంలో నిఘా కోసం యాంటీ సబ్మెరైన్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్ను భారత నౌకాదళంలోనికి ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి పూర్తి 80% స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని రూపొందించడం జరిగింది. ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్. నెక్స్ట్ క్వశ్చన్. మానవ అభివృద్ధి సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? మానవ అభివృద్ధి సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ 150వ స్థానం, బి 176వ స్థానం, సి 134వ స్థానం, డి 193వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 134వ స్థానం. ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచీలో భారత్ 134వ స్థానంలో నిలవడం జరిగింది. 2022వ సంవత్సరానికి గాను 193 దేశాలకు గాను భారత్ 134వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. ఏ జ్ఞానేష్ కుమార్, బి సుబీర్ సింగ్ సంధు, సి అరుణ్ గోయల్, ఆప్షన్ డి ఏ అండ్ బి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్, సుబీర్ సింగ్ సంధులు నియమించడం జరిగింది. ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. మాజీ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్లను కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది? స్టాక్స్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది? ఏ చైనా, బి ఇండియా, సి జపాన్, డి బ్రెజిల్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా. ఎస్ఐపిఆర్ఐ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఇండియా నిలవడం జరిగింది. స్టాక్స్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫుల్ ఫామ్ అబ్రివేషన్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత శక్తి పేరిట త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఇటీవల భారత శక్తి పేరిట త్రివిధ దళ యుద్ధ విన్యాసాలు ఎక్కడ నిర్వహించడం జరిగింది? కే కర్ణాటక, బి ఒడిషా, సి రాజస్థాన్, డి అస్సాం. ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. ఇటీవల భారత శక్తి పేరిట త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలను రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతంలో ఈ యొక్క విన్యాసాలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ వరి సదస్సు 2024 ఎక్కడ నిర్వహించనున్నారు? ప్రపంచ వరి సదస్సు 2024 ఎక్కడ నిర్వహించనున్నారు? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ ఢిల్లీ, బి ముంబై, సి హైదరాబాద్, డి చెన్నై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. ప్రపంచ వరి సదస్సు 2024 హైదరాబాద్లో నిర్వహించినట్లు ఇటీవల వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జపాన్ దేశం చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ విఫలం అయ్యింది. అయితే ఈ యొక్క రాకెట్ పేరు ఏమిటి? ఇటీవల జపాన్ దేశం చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ విఫలం అవడం జరిగింది. అయితే ఈ యొక్క రాకెట్ యొక్క పేరు ఏమిటి? ఏ ఇథియన్, బి కైరోస్, సి ప్రితియా, టి ఏది కాదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కైరోస్. ఇటీవల జపాన్ చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ విఫలమవడం జరిగింది. దాని యొక్క పేరు వచ్చేసి కైరోస్. జపాన్ చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్టు
నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఏ దేశం నిలిచింది? ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఏ దేశం నిలిచింది? ఏ డెన్మార్క్, బి ఐస్లాండ్, సి స్వీడన్, డి ఫిన్లాండ్. ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫిన్లాండ్. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలవడం జరిగింది. మొదటి స్థానంలో ఫిన్లాండ్, రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఐస్లాండ్ నిలవడం జరిగింది. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలవడం జరిగింది. భారత్ యొక్క స్థానం ఏకంగా 126వ స్థానంలో నిలవడం జరిగింది. భారత్ యొక్క ఇండెక్స్ ప్రకారంగా 126వ స్థానంలో నిలవడం జరిగింది. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలవడం జరిగింది. భారత్ 126వ స్థానం. నోట్ చేసి పెట్టుకోండి, ఇంపార్టెంట్ టాపిక్ అది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలను ఎవరికి అప్పగించారు? తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలను ఎవరికి అప్పగించారు? ఏ అబ్దుల్ నజీర్, బి సిపి రాధాకృష్ణన్, సి ఈఎస్ఎల్ నరసింహన్, డి రఘుబర్ దాస్. ఆన్సర్ తెలుసు కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సిపి రాధాకృష్ణన్. తెలంగాణ రాష్ట్రానికి అదనపు గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నియమించడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.